హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యాంట్స్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ ఇది 2.5 మీటర్స్ కాటన్ సిల్క్ క్లాత్ అండి. హాఫ్కి విడ్త్ వైజ్ హాఫ్ ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ప్యాంట్ ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ దీన్ని విడ్త్ వైజ్ హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన వైపు ఓపెన్ సైడ్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పైన వేస్ట్ దగ్గర బెల్ట్ కోసం 2 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈక్వల్గా ఉండేలాగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. తర్వాత మన ప్యాంట్ రెడీ అయ్యాక ఎంత లెంత్ మనకు అవసరమో అంత లెంత్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 37 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీ సైజ్ బట్టి మీరు పెట్టుకోండి. ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. కింద బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒక స్లిట్ అయినా ఇచ్చుకోవచ్చు మనం, లేదంటే కంప్లీట్గా క్లోజ్ అయినా చేయొచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు మన హిప్ సైజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి పైన వేస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హిప్ సైజ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. నాకు 12.25 ఇంచెస్ వచ్చాయి. అది అలాగే మార్క్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఆ పాయింట్ నుంచి కింది వైపు కూడా సేమ్ అక్కడ వేస్ట్కి ఎంతైతే పెట్టుకున్నామో కింద వైపు కూడా అంతే పెట్టుకోవాలి. అప్పుడే మనం బ్యాక్ సైడ్ ఫ్రీగా ఉంటుంది. రెండు జాయిన్ చేసుకుంటున్నాను. ఇలాంటి పెద్ద స్కేల్స్తో అయితే ఈజీగా అయిపోతుందండి, అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఎక్స్ట్రా బై క్లోజ్డ్ సైడ్ వైపు 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. వన్ 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని క్రాస్గా కలిపానండి. ఇప్పుడు మనం పైన మార్క్ చేసుకున్న ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో దానికి +2 యాడ్ చేసి ఇక్కడ చేసుకున్నాం కదా, ఆ టోటల్ లెంత్కి హాఫ్ చేసుకోవాలండి. ఓపెన్ సైడ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ చివరి పాయింట్ వరకు హాఫ్ చేసుకొని అది మన సైడ్ ఉన్న ఓపెన్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఆ హాఫ్ ఎంతైతే వస్తుందో అంత. సేమ్ ఇంతే లెంత్తో కింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింది వైపు విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాము. ఆ 6 ఇంచెస్ని ఇందాక మార్క్ చేసుకున్న పాయింట్కి ఒక సైడ్ 3 ఇంచెస్, ఇంకొక సైడ్ 3 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. పైన పెట్టుకున్న మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ మన సైడ్ ఉన్న వైపుకి ఒక చిన్న మార్క్ పెట్టి, లెగ్ కర్వ్ అంటారండి దీన్ని. ఈ స్కేల్తో మార్క్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది లెగ్ షేప్. చూపిస్తున్న విధంగా ఆ 2 పాయింట్స్ని కలపాలి లెగ్ కర్వ్తో. ఇంతేనండి, ప్యాంట్ ఫ్రంట్ సైడ్ పార్ట్స్ మార్కింగ్ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. లోపల వైపు మంచి వైపు అండి, బయట వైపు రాంగ్ సైడ్. ఇందాక ఫోల్డ్ చేసుకునేటప్పుడే మనం చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్యాంట్ ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ వచ్చేసాయండి. దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇందాక క్లాత్ మనం ఎలా అయితే పక్కన పెట్టామో అలాగే నీట్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి.
ఈ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్స్ని పెట్టుకోవాలండి. కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఒక 3 ఇంచెస్ డౌన్‌కి పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్‌కి క్లాత్ ఎక్కువ అవసరం అవుతుంది. మీరు ముందే చూసుకోండి. చిన్న పన్నా అయితే 2½ మీటర్స్ ఖచ్చితంగా కావాలండి. అలా 3 ఇంచెస్ డౌన్‌కి పెట్టుకోవాలి. ఇటు సైడ్ బయట వైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే స్ట్రెయిట్‌గా పై వరకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. మార్క్ చేసుకున్న పాయింట్స్‌ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఎంతవరకైతే స్ట్రెయిట్ లైన్ గీసుకున్నామో అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి క్రాస్‌గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బాటమ్ వైపు మార్కింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ కోసం. ఈ విధంగా లెగ్ కర్వ్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇంకా మన వైపు ఉన్న ఓపెన్ సైడ్స్ వైపు ఏమీ చేంజ్ చేయక్కర్లేదండి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ బ్యాక్ పార్ట్‌కి కూడా అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ లైన్స్ మీద కట్ చేసుకుంటే అయిపోతుందండి. బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోతుంది. ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి ఇంకొక 2 డేస్ ఆగి అప్లోడ్ చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెజర్‌మెంట్స్‌తో మీరు కటింగ్ చేసుకుంటే ప్యాంట్ ఫ్రీగా ఉంటదండి. కూర్చున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.